రైతుల్ని ఆసరాగా చేసుకొని కొంతమంది దళారులు ఉద్యోగాలు ఇప్పిస్తాన్న పేరుతో పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే మనం చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా కోకొల్లలు బయటపడ్డాయి. గత సంవత్సరం క్రితం కూడా సూర్యాపేట పట్టణంలో కొంతమంది వ్యక్తులు ఉద్యోగం పేరుతో మోసపోవడం జరిగింది. మళ్ళీ రిపీట్ అయింది. దీన్ని మాత్రం సూర్యాపేట పోలీసులు సిఐ వెంకట్ గారి ఆధ్వర్యంలో చేయించడం జరిగింది. నిన్న రిమాండ్ పంపడం జరిగింది. అసలు ఈ ఉద్యోగాలు ఇప్పిస్తానన్న వ్యక్తి ఎవరు? సూర్యాపేట స్టేషన్కి వచ్చి దరఖాస్తు చేసిన వ్యక్తి ఎవరు? వారి మాట తెలుస్తుంది. సార్ నమస్తే సార్. నిన్న పెద్ద ఎత్తున కూడా మన దగ్గర కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇప్పిస్తాను పెద్ద ఎత్తున కూడా వ్యవహారం నడుస్తుంది. అసలు ఎవరు సార్? వారికి మీకు ఎలాంటి కేసు వచ్చింది? నమస్కారం అండి. ఫిర్యాదురాలు వచ్చేసి వక్కవంతుల నాగరాణి. ఈమె రెసిడెంట్ ఆఫ్ సూర్యాపేట. ఈమె తుంగతుర్తిలో స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నది. ఈమె ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 46/2026 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ఈ ఫిర్యాదు యొక్క సారాంశం ఏంటంటే, ఈ దుగ్గిరాల రఘురామ్ అని చెప్పేసి ఇతను కూడా సూర్యాపేటలోనే ఉంటాడు. తర్వాత రెసిడెంట్ ఆఫ్ వచ్చేసి ఇతనిది మన తుంగతుర్తి. రెసిడెంట్ ఆఫ్ వచ్చి రెడ్డిగూడెము, మదిరాల మండలంలో ఉంటాడు. ఈ సూర్యాపేట టౌన్లో కూడా రూము రెంట్కి తీసుకొని ఇక్కడ ఉంటాడు. అయితే ఈ సూర్యాపేట టౌను తర్వాత ఈ చుట్టుపక్కల ఏదైతే ఏఎన్ఎం జేఎన్ఎం కంప్లీట్ చేసిన ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు నమ్మబలికి వాళ్ళ దగ్గర నుంచి మీకు అందరికీ స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు, 5 లక్షలు, 9 లక్షలు ఈ విధంగా దాదాపు 40 నుంచి 60 మంది దగ్గర 1,85,00,000 రూపాయల వరకు తీసుకొని ఇట్లా అందరికీ జాబులు ఇప్పించకుండా, కొంతమందికి అయితే మీకు జాబ్ వచ్చేసిందని చెప్పేసి ఫేక్ ఆర్డర్స్ కాప్స్ ఇవ్వడం, ఇవన్నీ ఈ విధంగా చేసిందని చెప్పేసి రఘురామ్తో పాటు ఒక లేడీ ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరు ఆమె? ఆమెను ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశం? ఎస్, ఆమె కూడా మనం ఇమీడియట్గా తీసుకుంటాము. హైదరాబాద్లో వాణి అని చెప్పేసి డిపార్ట్మెంట్ మెడికల్ ఎడ్యుకేషన్లో పనిచేస్తున్నట్టు తెలుస్తున్నది. యాజ్ పర్ కన్ఫెషన్ ఆఫ్ A1 ఆమె ద్వారానే నేను వీళ్ళందరికీ జాబులు ఇప్పిస్తా అని చెప్పేసి ఈ నేరస్తుడు తన యొక్క కన్ఫెషన్లో ఒప్పుకున్నాడు. ఏంటంటే ఆమె కూడా కొంత ఏదైతే ఈ డబ్బులు ఈయన తీసుకున్నాడో దీంట్లో కూడా కొంత అమౌంట్ ఆమె కూడా ఇచ్చిన ఆమె ద్వారానే మేము వీళ్ళందరికీ జాబులు ఇప్పిస్తా అని చెప్పేసి నమ్మబలికినాడు. కొంతమంది కూడా ఫేక్ ఆర్డర్స్ కూడా ఇచ్చి ఈ విధంగా మోసం చేసినాడు. మేము అందరికీ ఇట్లాంటి బాధితులకు చెప్పేది ఒకటే గతంలో కూడా ఈ విధంగా జాబులు ఇప్పిస్తా అని చెప్పేసి చాలామంది లాస్ట్ 1.5 year క్రితం కూడా కేసు రిజిస్టర్ అయింది. అయినా కూడా అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, విద్యార్థులకు కానీ ఏఎన్ఎం జిఎన్ఎం కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఏదైనా వెరిఫై చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి, పూర్తిగా వివరాలు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ప్రొసీజర్ తెలుసుకోండి. ఆ ప్రొసీజర్ ప్రకారం అది అవుతుందా కదా అని. ఎందుకంటే ప్రతి ఒక్క ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆన్లైన్లో జరుగుతూ ఉన్నది. అదొక్కటి దాన్ని తెలుసుకొని దాని పూర్తి వివరాలు తెలుసుకున్న మాత్రం తర్వాతనే ఇట్లాంటిది ఏదైనా చేయాలి. కానీ అనవసరంగా వాళ్ళు ఈ విధంగా అన్ఎంప్లాయ్మెంట్ రాకుండా ఆ రకంగా అవుతారు. తన డబ్బులు కూడా మోసపోయి ఈ విధంగా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ నమ్మకూడదు. ఇట్లాంటి బాధితులు ఎవరైనా ఉంటే కూడా పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళకు పిటిషన్లు కూడా తీసుకొని కేసులు రిజిస్టర్ చేస్తాం. ఇతని మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి ముందుకు పోతాను. బాధితులకు ఏమైనా న్యాయం అయ్యే అవకాశం? ఎస్, అది నేనేమంటున్నానంటే, వీళ్ళ ఏదైతే ఈ రఘురామ్ ఉన్నారో తర్వాత ఈ లేడీ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఈ ఆధార్ కార్డ్స్ తర్వాత పాన్ కార్డ్స్ కూడా సంబంధిత మన డిపార్ట్మెంటల్ లెటర్ పెట్టి ఏమైనా అసెట్స్ ఉన్నాయా లేదా చూసి అది కూడా కోర్టుకు అటాచ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. వీళ్ళు బాధితులు అనేది ఏంటంటే, ఇది అంతా కూడా బీఆర్ఎస్ పీరియడ్లో మేమంతా ఉద్యోగాల పేరు మీద మోసపోయామని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఇద్దరే ఉన్నారా? వీళ్ళు వెనకేమన్నా రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని మీరు ఏమన్నా తెలుసుకున్నారు? లేదండి, వీళ్ళిద్దరే. ఇప్పుడు ఏదైతే రఘురామ్ ఉన్నారో ఈ హైదరాబాద్లో పనిచేసే ఈ వాణి ఆమెతోని నాకు తెలిసిన వాళ్ళు మెడికల్లో ఉన్నారని చెప్పుకుంటూ వాళ్ళిద్దరూ ఈ డబ్బులన్నీ వాళ్ళిద్దరు వాడుకొని వీళ్ళందరినీ మోసం చేసినట్టు ప్రజెంట్ ప్రాథమిక సమాచారం ప్రకారం తర్వాత అతని కన్ఫెషన్లో తెలుస్తా ఉంది. రఘురామ్ మీద గతంలో కూడా కేసు అయినట్టు తెలుస్తుంది. వాస్తవం సరే? అది వెరిఫై చేసి మళ్ళీ మాట్లాడతామండి. మొత్తం అతని యొక్క డీటెయిల్స్ మొత్తం వెరిఫై చేస్తూ ఉన్నాం. అన్ని చేసిన తర్వాత పూర్తి వివరాలు మళ్ళీ చెప్తాం. నిరుద్యోగులకు కావచ్చు, లేకపోతే ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళకు మీరు ఏం చెప్పబోతున్నారు? అదే నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఏదంటే ప్రతి ఒక్కటి ఆన్లైన్ అయింది. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏదైనా కూడా ప్రతి ఒక్కటి ఆన్లైన్ అయింది. కాబట్టి ఏదైనా కూడా పూర్తి వివరాలు తెలుసుకొని పూర్తిగా ఎంక్వైరీ చేసుకొని ప్రొసీజర్ అంతా తెలుసుకున్న తర్వాతనే ఇదంతా ముందుకు పోవాలి. కానీ అన్నెసరిగా తెలుసుకోకుండా ఎవరో వాళ్ళు ఇప్పిస్తారు అని చెప్పి దాన్ని ఉద్దేశించిన యొక్క విలువైన టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. అదేవిధంగా మళ్ళీ ఫైనల్గా కూడా వాళ్ళు అన్ఎంప్లాయ్ లాగానే మిగిలిపోతూ ఉన్నారు. అందరికీ నేను చెప్పేది ఒకటే, ఇట్లాంటి నమ్మకూడదు అని చెప్పేసి తెలియజేస్తాం. ఓకే, మనం చూస్తున్నాము సూర్యాపేట పట్టణ సిఐ వెంకట్ గారు చెప్పేది ఒకటే, ఎవరైనా ఉద్యోగాల పేరుతో మోసపోతూ గతంలో కూడా సూర్యాపేట పట్టణంలో చాలా మంది బాధితులు కూడా రావడం జరిగింది, కేసు నమోదు చేయడం జరిగింది. మళ్ళీ ఈసారి కూడా అదే రిపీట్ అయింది. నిన్న ఎవరైతే ఉన్నారో సుమారు ఒక 60 మంది బాధితులు స్టేషన్కి రావడం జరిగింది. వాళ్ళ మొత్తం స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. నిందితులను ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది, కోర్టు పంపడం జరిగింది. మిగతా ఎవరైతే వాణి ఉన్నారో ఆమె కోసం మేము సెర్చింగ్ చేస్తున్నాము. త్వరలోనే ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ఉద్యోగాల
పేరుతో మాత్రం మోసపోతే మాత్రము ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారని కూడా పట్టణ సీఐ గారు చెప్తున్నారు. Rising above the skyline, a symbol of trust, healing, and excellence. Welcome to Medicover Hospital's Financial District, the tallest hospital in India. Trusted by over 1 crore patients, Medicover Financial District brings together modern infrastructure, advanced care, and a deep commitment to every patient who walks through its doors. At the heart of this institution is a team of highly experienced and skilled doctors. From routine treatments to performing high-risk and complex surgeries with some of the highest success rates in the country. Our specialists work tirelessly to give every patient a new chance at life. To support our doctors, the hospital is equipped with advanced medical technology that helps diagnose and treat diseases faster and more accurately. The 640-slice CT scan, the first in the Telugu states, for faster and more precise imaging. Advanced MRI systems for detailed diagnosis. A state-of-the-art cath lab for advanced heart procedures. And modern operation theatres designed for complex surgeries. Because when every second matters, our 24/7 advanced emergency care is always ready. With dedicated critical care teams, we ensure that help is never far away. At Medicover Financial District, technology and expertise come together with something even more important: care. Because every patient deserves not just treatment, but understanding, comfort, and hope. Medicover Hospitals, Financial District.